మా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? తెలదా? ఆకలి పంచం అని చెప్పి కళ్ళు కడగానికి వచ్చారు. ఫైనల్లీ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పట్టుకొచ్చేసారు. దీన్ని సెకండ్ బ్రాంచ్ ఎందుకు నిజామాబాద్ తీసుకొచ్చినాం. సో గైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ లో తిన్నా. చెప్పు నెగిటివ్ ఎట్లుందో. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి అంటే నాగుల పంచమి. ఇలా ఆఫీస్ కూడా బంద్, ఎందుకంటే నాగుల పంచమి. ఆ నాగుల పంచలు కూడా ఇస్తారా అంటే మా ఆఫీస్ ఇస్తారు. సో అదనమాట ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. మా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? తెలదా? నాగుల పంచం అని చెప్పి కళ్ళు కడగానికి వచ్చారు. నేను ఆల్రెడీ ప్లాన్ చేసిన, పొద్దున కడుక్కున్నా. అలా ఈరోజు కూడా వైట్ ఇలా అనిపిస్తారేమో చేయటం. కడిగేసారు గైస్, బాగా కళ్ళు మెరుస్తున్నాయి ఇప్పుడు. కళ్ళు కడిగిన చిన్నకి ఇద్దరికి ఒకటి సరిపోతుంది. రండి అన్న, ఒకటి అన్న. మా మమ్మీ వచ్చిన గ్యాప్ లో ఇంతో ముగ్గులు వేపించుకొచ్చి మెహందీ పెట్టించుకుంది. 20 minutes later. ఇది మన టాపిక్ కొత్త హైదరాబాద్ నుంచి ఇటు షిఫ్ట్. సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్ ఉంది. మనం పోయినాం. అవునవును, మేము మా రిషి వాళ్ళ బ్రదర్ వాళ్ళ షాప్కి వచ్చినాం. అండ్ ఇక్కడ డెజర్ట్స్ తింటున్నాం. టేస్ట్ ఎట్లుందో చూడడానికి అయితే చాలా 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 బాగుంది. టేస్ట్ ఎట్లుందో చెప్తాం. సో గైస్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం తెలుసా? డ్రీమ్స్ అండ్ డెజర్ట్స్కి. మనం ఆ రోజు హైదరాబాద్లో తిన్నాం కదా, అదే ఇప్పుడు మన సెకండ్ బ్రాంచ్ నిజామాబాద్లో వచ్చింది. అందుకని మనం ఇక్కడికి వచ్చినాం. సో ఇక్కడ కూడా టేస్ట్ చేసి చూద్దాం. ఫైనల్లీ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పట్టుకొచ్చేసారు. దీన్ని యా బ్రో, సెకండ్ బ్రాంచ్ ఎందుకు నిజామాబాద్ తీసుకొచ్చినాం. ఫ్రూట్స్ అనేది తినబోతుంది. మీకు కూడా ఎప్పుడు వస్తారు? ఇక వస్తారు. ఈ బ్లాగ్ రీల్ వచ్చిన తర్వాత మీ పిల్లలు మస్తు ఉంటారు. మన కబాబ్ గరం గరం, అందరు కారం కారం తిని ఇప్పుడు స్వీట్ తినాలి కదా, డెజర్ట్ తినాలి కదా. సో దానికోసం తెచ్చినాం అనమాట. ఇది నేను ఏమంటారు తెలుసా? డ్రీమ్స్ అండ్ డెజర్ట్స్ అంటారు. అంటే వట్టి డెజర్ట్స్ అన్నారు అందరు లెక్క మన దగ్గర. కాబట్టి మన డ్రీమ్స్ తోటి డెజర్ట్ తినాలా తింటే, ఓకేనా? ఇది ఏమంటారు? ఇట్లాంటి బ్రౌన్ చేయడం దొరుకుతుందా నిజామాబాద్లో? నీకు ఎట్లా తెలుసు? ఇప్పుడే చూస్తున్నావు. తిన్నాను ఏమన్నా? హైదరాబాద్లో తిన్నాను. ఆ క్లిప్ యాడ్ చేసుకో, మస్తు బెనిఫిట్ ఉంటుంది. హైదరాబాద్ మైసమ్మ కూడా వచ్చి ఇక్కడ డెజర్ట్ కోర్స్ నేర్చుకుంటున్నాం. నిజామాబాద్లో ఇంప్లిమెంట్ చేద్దామని. ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి మీరే. కాపీ చేయలే బాయ్. ఇంకోటి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఏడా చూసినామంటే మనము మన తెలంగాణ కాదు పక్క రాష్ట్రం పోయి మనం కాపీ కొట్టినాం. నిజం చెప్పాలి, ఒప్పుకోవాలి దేనికైనా కానీ. అవునా? నిజామాబాద్లో చూసి ఏడైనా చూసి కాపీ కొట్టినా అసలు అనుకోకూడదు. ఓకేనా? ఓకే. మీరు ఎప్పుడు వస్తారో ఏందో ఇక లొకేషన్ చెప్పమంటావా? చెప్పేసి అద్దులే గిడ పెడతా చూసుకొని. నేను ఆడ పెట్టా కదా, నేను ఎడిట్ నాకు కష్టం అవుతుంది కదా. చెప్పచ్చు నోటితో చెప్పాలా? కరెక్ట్ చెప్పాలంటే ముందు
నిజామాబాద్లో స్వామి పాన్ షాప్ ఎంత ఫేమస్, మన డ్రీమ్స్ అండ్ డెజర్ట్స్ కూడా అంతే ఫేమస్ అవుతుంది. చాక్లెట్. సో గైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మన డ్రీమ్స్ అండ్ డెజర్ట్స్. సో గైస్ ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో తిన్నా, ఏడా మైసమ్మ కూడా. ఇప్పుడు సెకండ్ ఇప్పుడు మన నిజామాబాద్లో తింటున్నా. ఆడికి ఇది టేస్ట్ ఏం చేంజ్ కాలేదు, నెక్స్ట్ లెవెల్ ఉన్నది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, రీజనబుల్ ప్రైస్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ మాత్రం ఏడా కూడా తగ్గింది లేదు. చూస్తేనే ఇట్లా నోరు ఊడిపోతున్నది. ట్రిపుల్ చాక్లెట్ అయితే నా ఫేవరెట్, అందుకోసం ఇదే తీసుకుంటున్నా అప్పటి నుంచి. మీకు కూడా తినాలన్నా తినాలనుకుంటే ఎక్కడ రావాలో తెలుసు కదా, ఎండల్ టవర్స్ ఆపోజిట్ తక్స్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది మనది. ఇప్పటికైతే నా బ్లాగ్ చూసిన తర్వాత తినాలనిపిస్తున్న వాళ్ళందరూ పక్కా వచ్చేయండి. అండ్ దీని ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్. ప్రైస్ ఎంత రీజనబుల్, టేస్ట్ దానికి మించి ఉంటుంది. సో ఇదన్నమాట దీని మెన్యూ. కాబట్టి పక్కా ట్రై చేయండి, వచ్చేయండి. మన నిజామాబాద్లో ఉన్న అందరూ చెప్పు నెగిటివ్ ఎట్లుందో. దునియాలా ఇన్వైట్ చేయకుండా వచ్చి తినట్టు ఇడే ఇన్విటేషన్ ఏదరా నీకు ఇచ్చిన కార్డు ఏదరా పాస్ ఏదరా ఎట్లా వచ్చి తింటున్నారా? అరే షాప్ మనది కాబట్టి ఇది పాయింట్. అది మీ నోటి నుంచి వస్తలేదు. ఏం చేయమంటారు? అర్థం చేసుకోవాలి, మాట్లాడదు. తగ్గేదే లేదు. నిజామాబాద్ లా డెజర్ట్ బాక్స్ అయితే స్టార్ట్ చేసినాం, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇక మీరు ఎప్పుడు వస్తారు ఏం కథ అనేది కింద కామెంట్ బాక్స్ లో పెట్టుర్రి. ఆ రోజు దాకా మీ గురించి వెయిట్ చేస్తాం. ఇక మా వాడు మాట్లాడుకుంటాడు. చాలా క్రేజీ అసలు. కామెంట్ ఒక్కడు పెట్టమంటే ఒక్కడు పెట్టాడు యూట్యూబ్లో. ఎందుకు పెట్టారు అంత భారం ఎందుకు వచ్చింది అసలు మన నిజామాబాద్కి? నేను ఇంకా బయట వైడ్ కామారెడ్డి కానీ వరంగల్ కానీ ఎటన్నా పోతే మా నిజామాబాద్ మస్తు సపోర్ట్ చేస్తారు, యూనిటీ ఉంటారని నేనంట. మీరేముంది పోయి ఇట్లా చేస్తే తప్పు అవుతుంది. ఏది మీ జెన్జీ బ్యాచ్ వాళ్ళే మెయిన్, మా బ్యాచ్ వాళ్ళు అయితే మంచిగానే ఉంటారు రా పోయి. నీకే తెలియాలి, నువ్వు అలాగే చెప్తావు. ఇన్స్టాగ్రామ్ లో అయితే చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో పక్క పెడతారు, యూట్యూబ్ లో పెట్టడానికి అలాగే అంకులు చూస్తారు అనుకుంటారా యూట్యూబ్ అందుకోసం అని చెప్పేసి అలాగే ఈగో. అరే వీడు ఇంత టైం లేకుండా ఉన్నాడా ఇప్పుడు ఇది కామెంట్ పెడితే అనే ఫీలింగ్ ఉంటుంది లోపల అందరికి. అంటే ఇన్ కేసు నాకు కూడా ఉంటుంది, కానీ నేను పెడతా మనలో చెప్పుకోవాలా, యూనిటీ ఉండాలి నిజామాబాద్ అంటే. అవునా కదా? ఇప్పుడు ఒకటి తిన్నా, ఇంకోటి తినాలనిపిస్తుంది, కానీ ఇంకోటి తింటే డబ్బులు వేస్తుంది అని చెప్పి ఆవిడ. కానీ డబ్బులు వేసినా కానీ లేడీస్ తింటారు కదా, వాళ్ళకి ఏం కాదు, మనకైతే బాయ్. టేస్ట్ చాలా బాగుంది, ఇట్లనే మెయింటైన్ చేయండి. బాయ్ బ్రో. గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చాం. అండ్ మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీ అందరికి బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.